సంకల్ప్ అకాడమీ మనము ఆడిటింగ్ రిలేటెడ్ క్లాసెస్ చూస్తున్నాం కదా. సో మనము ఫస్ట్ పార్ట్లో ఏంటి బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ ఆడిటింగ్ చూసాము. లైక్ ఏంటి ఆడిటింగ్ అంటే ఏంటి, ఏ లాంగ్వేజ్ నుంచి డిరైవ్ అయింది, ఆడిటర్ అంటే ఏంటి, ఆడిటర్ రోల్ కొంతవరకు చూసాము. అండ్ అలాగే ఏంటి బుక్ కీపింగ్ చూసాము, అకౌంటెన్సీకి ఆడిటింగ్కి డిఫరెన్స్ చూసాము, రైట్. ఇలా మల్టిపుల్ ఆస్పెక్ట్స్ని మనం చూసాము. అండ్ ఆల్సో ఒపీనియన్ ఆఫ్ ఆడిటర్ ఎలా ఉంటుంది, ఓకే, వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ ఎలా ఉంటాయి, డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఆడిటింగ్, ఇలా మల్టిపుల్ ఆస్పెక్ట్స్ మనం ఫస్ట్ క్లాస్లో చూసాము. ఇప్పుడు మన సెకండ్ సెషన్లో ఏంటి అంటే విల్ డీల్ విత్ టైప్స్ ఆఫ్ ఆడిట్. సో ఇది బేసికల్గా ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఎందుకంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడిట్స్ ఉన్నాయి. సో కొంతవరకు కన్ఫ్యూజ్ అయ్యే ఆస్పెక్ట్ ఏంటి అని అంటే టైప్స్ ఆఫ్ ఆడిట్. సో అందు గురించి అని ఎగ్జామినర్ ఆబ్వియస్గా ఏం చేస్తారు, ఇలాంటి ఒక ఏరియా నుంచి క్వశ్చన్స్ తీసుకోవడానికి చాలా చాలా స్కోప్ ఉంటుంది, రైట్. సో టైప్స్ ఆఫ్ ఆడిట్ స్టార్ట్ చేద్దాం. అయితే ఇంకొక ఆస్పెక్ట్ నేను మీకు రిమైండ్ చేయాల్సింది ఏంటి అని అంటే, యూజువల్గా మల్టిపుల్ సోర్సెస్ ఉన్నాయి కదా మార్కెట్లో. సో ఆ సోర్సెస్లో ఏంటి అని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా, ఒక్కొక్క ఆథర్ ఒక్కొక్కలాగా ఏం చేశారు అని అంటే సెగ్రిగేట్ చేశారు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ తీసుకుంది ఏంటి అని అంటే బేస్డ్ ఆన్ 3 టైప్స్, ఓకే, 3 హెడ్డింగ్స్ కింద ఇవి డివైడ్ చేశారు. ఒకటి ఏంటి ఆబ్జెక్టివ్స్, ఓకే, రెండోది టైమ్ అండ్ స్కోప్ బేస్డ్ ఆన్ ఓనర్షిప్ అని నేను ఇక్కడ తీసుకున్నాను. కానీ చాలా బుక్స్లో ఏంటి అంటే మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో తీసుకున్నారనమాట. కాకపోతే అల్టిమేట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఏ దాని కింద ఏది వస్తుంది అని కాకుండా మనము ఇండివిజువల్గా ఒక్కొక్క ఆడిట్ రిలేటెడ్ కోర్ కంటెక్స్ట్ ఏంటి అనేది గుర్తుపెట్టుకుంటే చాలు ఎగ్జామ్కి, ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ మనము ఓకే, సో మనం ఏంటి అని అంటే ఇక్కడ మన ఆస్పెక్ట్స్ అన్నిటినీ మన టైప్స్ ఆఫ్ ఆడిట్స్ని 3గా డివైడ్ చేసుకున్నాము, ఓకే. అది బేస్డ్ ఆన్ ఆబ్జెక్టివ్స్. సో ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి, ఏదైనా ఆడిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దాని ఎయిమ్ ఏంటి, అది ఏం ఆలోచించి ఈ ఆడిట్ని కండక్ట్ చేస్తుంది అనేది మనకి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆడిట్లో తెలుస్తుంది అనమాట. రెండవది ఏంటి బేస్డ్ ఆన్ టైమ్ అండ్ స్కోప్, ఓకేనా. సో టైమ్ అండ్ స్కోప్ అని అంటే బేసికల్గా నువ్వు వీక్లీ కండక్ట్ చేస్తున్నావా ఆడిట్, మంత్లీ కండక్ట్ చేస్తున్నావా, యాన్యువల్గా కండక్ట్ చేస్తున్నావా, లేకపోతే ఇయర్ మధ్యలో కండక్ట్ చేస్తున్నావా, ఇది టైమ్లీ ఆడిట్ అనమాట, టైమ్ బేస్డ్ ఆడిట్ ఇది, ఓకేనా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఏంటి అని అంటే స్కోప్ ఆఫ్ ద ఆడిట్, ఎంతవరకు కండక్ట్ చేస్తున్నావు ఆడిట్ అని అంటే ఒకవేళ పార్ట్నర్షిప్ ఫర్మే తీసుకుందాము, పార్ట్నర్స్ ఈ పర్టికులర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని మాత్రమే మీరు చెక్ చేయండి అని చెప్తే అక్కడి వరకే ఆడిటర్ చెక్ చేయాలి. అది వాళ్ళ ప్రకారం ఉండే ఒక అగ్రిమెంట్ అనమాట. అక్కడి వరకే ఒక ఆడిటర్ రోల్ ఉంటుంది, దట్ డిసైడ్స్ హీ స్కోప్ ఆఫ్ ఆడిటింగ్, ఓకేనా. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ఓనర్షిప్. సో ఇందాకే అనుకున్నాం కదా ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ని ఆడిట్ చేయాలి అనుకుంటే, సో డిఫరెంట్ టైప్స్గా మనకి తెలుసు దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓనర్షిప్స్. సో ఒకవేళ సోల్ ట్రేడర్ ఉంటారు, ఓకేనా. అండ్ అలాగే ఏంటి పార్ట్నర్షిప్ ఫర్మ్స్ ఉంటాయి, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్ ఉంటాయి మనకి, అండ్ అలాగే ఏంటి కంపెనీస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటి అని అంటే వాళ్ళ అకార్డింగ్గా, ఓకే, అకార్డింగ్ టు దేర్ విల్ అండ్ విష్ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఆడిటింగ్ని చేయించుకుంటారనమాట. సో వీటన్నిటి కింద డిఫరెంట్గా మనము ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడిట్స్ని నేర్చుకుందాం, ఓకేనా. నెక్స్ట్ సో దీంట్లో ఏంటి అంటే బేస్డ్ ఆన్ ఆబ్జెక్టివ్ టైప్లో ఏంటి అని అంటే ఫస్ట్ ఇండిపెండెంట్ ఫైనాన్షియల్ ఆడిట్ ఉంది, నెక్స్ట్ ఇంటర్నల్ ఆడిట్, కాస్ట్ ఆడిట్, ట్యాక్స్ ఆడిట్, గవర్నమెంట్ ఆడిట్, సెక్రటేరియల్ ఆడిట్ అండ్ మేనేజ్మెంట్ ఆడిట్, ఓకే. సో ఇక్కడ ఏంటి అని అంటే నేను కొన్ని క్వశ్చన్స్ దీని బేస్డ్గా కొన్ని క్వశ్చన్స్ని నేను ఆల్రెడీ మన 1 minute 1 mark సిరీస్లో నేను టేకప్ చేసి నేను మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఒకవేళ మీరు క్వశ్చన్ ఫార్మాట్లో వెళ్ళి చూడాలి అనుకుంటే మాత్రం యూ కెన్ గో అండ్ సర్చ్ ఇన్ ద యూట్యూబ్లో మీకు అక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట, ఓకేనా. సో ఇక్కడ మాత్రం నేను కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, ఓకే. సో ఫస్ట్ లెట్స్ గో విత్ ద ఇండిపెండెంట్ ఫైనాన్షియల్ ఆడిట్. సో మనకి వర్డ్లోనే తెలుస్తుంది ఇండిపెండెంట్ ఫైనాన్షియల్ ఆడిట్. సో బేసికల్గా మనకి 2 types ఆఫ్ ఆడిట్ ఉంటాయి, ఏంటి ఇంటర్నల్ ఆడిట్, ఎక్స్టర్నల్ ఆడిట్ అని ఉంటాయి అన్నమాట. సో ఇంటర్నల్ ఆడిట్లో ఏంటి అని అంటే కంపెనీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే, ఓకే. ఇప్పుడు నేను ఒక ఆర్గనైజేషన్ యాజ్ యూజువల్ సంకల్ప ఆర్గనైజేషన్, ఓకే, సంకల్ప అని ఒక ఆర్గనైజేషన్. సో ఈ ఆర్గనైజేషన్లో ఏంటి అని అంటే డిఫరెంట్ పర్సన్స్ వర్క్ చేస్తున్నారు అండ్ అకౌంట్స్కి సంబంధించిన పర్సన్ వర్క్ చేస్తున్నారు, ఓకే. ఇది అకౌంట్ సెక్షన్, ఓకేనా. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్షన్, ఓకేనా. అండ్ ఇది ఇంకొకటి ఏంటి అని అంటే ప్యాకింగ్ సెక్షన్, ఓకే. సో ఇలా మల్టిపుల్ సెక్షన్స్ ఉన్నాయన్నమాట. సో దీనికి సంబంధించి ఏం చేస్తారు అని అంటే వీళ్ళు
ఒక సెక్షన్ని లేకపోతే ఒక డిపార్ట్మెంట్ని ఇంకొకరు చూస్ చేసుకొని ఓకే ఇంకొకరు వాళ్ళ డిపార్ట్మెంట్స్కి వెళ్ళి దాన్ని ఆడిట్ చేస్తున్నారనుకోండి అది ఇంటర్నల్ ఆడిట్ అవుతుంది. ఎవరి కంపెనీని వాళ్ళు ఆడిట్ చేసుకున్నారనుకోండి అది ఇంటర్నల్ ఆడిట్ అవుతుంది. ఎవరైనా బయట పర్సన్స్ వచ్చి ఆడిట్ చేస్తే అది ఎక్స్టర్నల్ ఆడిట్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఇండిపెండెంట్ ఆడిట్. ఓకేనా, ఫైన్. సో ఇక్కడ ఏంటి మనకి అంటే ఇండిపెండెంట్ ఆడిట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఆడిట్. దీన్ని ఏమంటారు అని అంటే ఎక్స్టర్నల్ ఆడిట్ అని అంటారు. బయట పర్సన్ వస్తున్నారు కదా ఆడిట్ చేయడానికి, అందుకని అదేంటి అంటే ఎక్స్టర్నల్ ఆడిట్ అవుతుంది అనమాట. సో దీని ద్వారా మనకి ఏంటి అని అంటే బ్యాలెన్స్ షీట్ ఓకే అండ్ అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ద ట్రూ అండ్ ఫెయిర్ వాల్యూ ఓకే ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఆఫ్ ద కంపెనీ ఎలా ఉంది ఓకేనా. అండ్ అలాగే ఏంటి ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద కంపెనీ ఎలా ఉంది, వర్కింగ్ సిచ్యువేషన్ ఎలా ఉంది కంపెనీలో మనకి ఈజీగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ డిస్క్రిమినేషన్ అనే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే బయట పర్సన్ కదా వచ్చి ఆడిట్ చేసేది. సో ఆబ్వియస్గా దే ఆర్ నాట్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ ద కంపెనీ. వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకి కరెక్ట్గా ఏ ఒపీనియన్ అనిపిస్తే అదే ఒపీనియన్ బేస్డ్గా రిపోర్ట్ ఇస్తారు, రైట్. సో ఇక్కడ జరిగేది అదే అనమాట. సో యూజువల్గా ఇట్ ఈస్ కండక్టెడ్ బై అ ప్రొఫెషనల్లీ క్వాలిఫైడ్ అండ్ కాంపిటెంట్ పర్సన్ ఓకేనా. సో ప్రొఫెషనల్గా క్వాలిఫై అయ్యి ఉండాలి ఓకే, అంటే దే ఆర్ సర్టిఫైడ్ చార్టెడ్ అకౌంట్స్ అయి ఉండాలి అనమాట ఓకే. అండ్ కాంపిటెంట్ పర్సన్ అండ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్, అంటే కంపెనీకి ఏ విధంగా కూడా వీళ్ళు సంబంధం ఉండరు అనమాట, వీళ్ళు బయట వ్యక్తులు. సో బయట వ్యక్తులు అన్నప్పుడు మనకి ఏమొస్తుంది అని అంటే ఇండిపెండెంట్ ఫైనాన్షియల్ ఆడిట్ లేకపోతే ఎక్స్టర్నల్ ఆడిట్ అని అంటామన్నమాట ఓకేనా. సో ఇది చాలా కంట్రీస్లో మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో దీన్ని ఏంటి అని అంటే లా ప్రకారం ఓకే కంపల్సరీ కండక్ట్ చేయాలి అని చెప్పేసి చెప్తారనమాట. ఇట్ ఈస్ మేడ్ మ్యాండేటరీ బై ద కంపెనీ లాస్ ఆ పర్టికులర్ కంట్రీస్లో. ఈవెన్ ఇండియాలో కూడా మనకి ఏంటి అని అంటే 1956 కంపెనీస్ యాక్ట్ ఉంటుంది కదా, సో అది కూడా మ్యాండేట్ చేసింది అనమాట ఏంటి ఎక్స్టర్నల్ ఆడిట్ ఉండాలి అని చెప్పి ఓకేనా. సో దీని ప్రకారం ఏంటి అనండి ఇండియాలో ఎవరైతే పర్సన్స్ హూ ఆర్ సర్టిఫైడ్ ఓకే యాజ్ ఆడిటర్ ఓకే ఆడిటర్ కానీ లేకపోతే హూ ఆర్ హోల్డింగ్ అ సర్టిఫికేట్ అండర్ రెస్ట్రిక్టెడ్ ఆడిటర్ సర్టిఫికేట్ రూల్స్ 1956 వీళ్ళు ఏం చేయొచ్చు అని అంటే దే కెన్ కండక్ట్ ద ఆడిట్ అనమాట ఓకేనా. సో దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా ఉన్నాయా లేదా చెక్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ ఆ పర్టికులర్ రిపోర్ట్స్ ఏవైతే ఇప్పుడు ఒక సామెత ఉంటుంది కదా ఏంటి ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అని చెప్పి, రైట్. సో ఇక్కడ ఏంటి ఒకవేళ ఇంటర్నల్గా ఉన్న ఆడిటర్స్ వాళ్ళు ఏదైనా మిస్టేక్స్ చేసి లేదంటే కావాలని ఫ్రాడ్స్ చేసి దాన్ని కప్పిపుచ్చడానికి ట్రై చేస్తున్నారనుకోండి, అది ఎవరి ద్వారా బయటపడుతుంది, ఇలాంటి ఇండిపెండెంట్ ఆడిటర్ ద్వారా బయటపడుతుంది అనమాట ఓకేనా. సో వాళ్ళు వచ్చి చెక్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే మనకు తెలిసిపోతుంది దెర్ ఆర్ నో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఎలాంటి మిస్ మ్యాచెస్ లేవు అనేది మనకి తెలుస్తుంది ఓకే. నెక్స్ట్ దీనివల్ల ఏంటి అడ్వాంటేజెస్ అంటే ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం కదా, క్రెడిబిలిటీ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా మనకి తెలిసిపోతుంది. అండ్ డిటెక్ట్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్, సో ఏమైనా ఎర్రర్స్ జరిగాయా ఓకే తెలియకుండా ఎర్రర్స్ జరిగాయా తెలిసి ఫ్రాడ్ చేశారా అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ స్ట్రెంథెన్స్ ద ఇంటర్నల్ కంట్రోల్, మనకి తెలుసు ఇంటర్నల్ కంట్రోల్ ఇంటర్నల్ చెక్ అనేవి 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి ఆడిటింగ్లో. సో ఇంటర్నల్ కంట్రోల్ని స్ట్రెంథెన్ చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో బేసికల్గా మేనేజ్మెంట్ తన ఆర్గనైజేషన్ని డిజైన్ చేసుకోవడాన్ని మనం ఏమంటాము, తన ఆర్గనైజేషన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్నిటిని డిజైన్ చేసుకోవడాన్ని ఏమంటాము ఇంటర్నల్ కంట్రోల్ అని అంటాము. సో దాన్ని స్ట్రెంథెన్ చేస్తుంది ఓకేనా. అండ్ బిల్డ్స్ ట్రస్ట్ విత్ ద ఇన్వెస్టర్స్, క్రెడిటార్స్ అండ్ రెగ్యులేటరీ బాడీస్. ఎవరైతే వీళ్ళని నమ్మి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ రిలేటెడ్ ఆడిటింగ్ జరిగింది అనుకోండి, ఆ కంపెనీలో ఫ్రాడ్ జరిగింది అని అంటే ఇంకెవరైనా దానిలో ఇన్వెస్ట్ చేస్తారా, చెయ్యరు కదా, రైట్. సో షేర్ హోల్డర్స్ కానీ లేకపోతే ఇన్వెస్టర్స్ కానీ ఇన్వెస్ట్ చేస్తారా, చెయ్యరు. సో ఒక ఆడిటర్ ఇచ్చే రిపోర్ట్, అది కూడా ఇండిపెండెంట్ ఆడిటర్ ఇచ్చే రిపోర్ట్ ఎంత వాల్యుబుల్ అని అంటే హోల్ మార్కెట్లో వీళ్ళ యొక్క పొజిషన్ అనేది డిసైడ్ చేయబడుతుంది అనమాట ఓకేనా. నెక్స్ట్ ఓవరాల్గా ఇది ఏంటి అంటే హెల్ప్స్ ఇన్ అ బెటర్ డెసిషన్ మేకింగ్ ఫర్ ద మేనేజ్మెంట్ ఏమైనా డెసిషన్స్ తీసుకోవాలి అని అంటే ఇంకేదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలి అనుకుంటే దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఆడిట్ అనమాట. అదే మన ఇండిపెండెంట్ ఫైనాన్షియల్ ఆడిట్ ఓకేనా. లేకపోతే దాన్ని ఏమంటాము మనము ఎక్స్టర్నల్ ఆడిట్ అని అంటాము. ఇంకొకటి ఏంటి అని ఇంటర్నల్ ఆడిట్ ఓకే. ఇందాకే అనుకున్నాం కదా సంకల్పని ఒక ఆర్గనైజేషన్ ఓకే.
సంకల్పని ఒక ఆర్గనైజేషన్. దీంట్లో ఏంటి మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఓకేనా, ఒకటి అకౌంట్స్ డిపార్ట్మెంట్, ఇంకొకటి ఏంటి మనకి సప్లైస్ రిలేటెడ్ అనుకోండి. ఓకే, సప్లై రిలేటెడ్, ఇంకొకటి ఏంటి మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్. ఇలా మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఏంటి దీనికి సంబంధించిన వాళ్ళు దీంట్లో వెళ్ళి ఆడిట్ చేస్తారు, దీనికి సంబంధించిన వాళ్ళు దీంట్లో వచ్చి ఆడిట్ చేస్తారు, లేకపోతే వాళ్ళలో వాళ్ళు ఆడిటింగ్ చేసుకుంటారు అనమాట. ప్రాపర్గా వెళ్తున్నాయా లేదా, ఓకే, ఆర్గనైజేషన్ ప్రాపర్గా రన్ అవుతుందా లేదా అని చూసుకోవడాన్ని ఏమంటారు, దట్ ఈస్ నథింగ్ బట్ ద ఇంటర్నల్ ఆడిట్ అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ బేసికలీ కండక్టెడ్. ఓకే, so this internal audit is basically conducted on behalf of the management. Okay, management అడిగింది అనుకోండి మన ఆడిట్స్ని చెక్ చేయండి, లేకపోతే మన ట్రాన్సాక్షన్స్ అన్నిటిని చెక్ చేయండి అని అంటే ఆబ్వియస్గా ఆన్ బిహాఫ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈ ఆడిట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో ఇదేంటి అని అంటే దిస్ విల్ ప్రొవైడ్ అసిస్టెన్స్ టు ద మేనేజ్మెంట్ అండ్ ఎఫెక్టివ్ డిశ్చార్జ్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీస్. సో ఇందాకే అనుకున్నాం కదా, సో బయట నుంచి వచ్చి ఒక ఆడిటర్ చెప్పేంత వరకు వాళ్ళ తప్పుల్ని వాళ్ళు రియలైజ్ చేసుకోకపోతే చాలా నష్టపోతారు, రైట్. దాని బదులు ఏంటి ఇంటర్నల్గా మనది మనము అనలైజ్ చేసుకొని దాన్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేస్తే ఓకే మనకి ఇక్కడ ఆ తప్పుని రియలైజ్ అయ్యి మనము ఏంటి దానికి ఒక సొల్యూషన్ తీసుకొని మనం ఇక్కడ ఎఫెక్టివ్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసామనుకోండి నెక్స్ట్ టైం ఆ ప్రాబ్లమ్ని మనం రిపీట్ అవ్వకుండా చూసుకోవచ్చు. దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ఇంటర్నల్ ఆడిట్. ఓకేనా, నెక్స్ట్ దీంట్లో ఏంటి అని అంటే ఓకే బేసికలీ దే విల్ ఇన్వాల్వ్ ఇన్ ఎగ్జామినేషన్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద వేరియస్ యాక్టివిటీస్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ అండ్ దాని బేస్డ్గానే ఒక రిపోర్ట్ ఇస్తారనమాట సేమ్ టు ద మేనేజ్మెంట్. సో అన్లైక్ ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాను, అన్లైక్ ద external independent audit which is conducted by the outsiders, this audit is performed by the ఎంప్లాయీస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఇట్ సెల్ఫ్. ఓకేనా, సో ఇక్కడ మనకి దీన్ని స్టేట్మెంట్ లాగా ఇవ్వచ్చు. సో ఇంటర్నల్ ఆడిట్ గురించి కానీ లేదంటే ఎక్స్టర్నల్ ఆడిట్ గురించి ఇచ్చేటప్పుడు వన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ లాగా ఒకవేళ క్వశ్చన్ ఇవ్వాలనుకుంటే ఇలాంటి ఒక స్టేట్మెంట్ని దాంట్లో యాడ్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఇంటర్నల్ ఆడిట్. సో మేజర్గా ఎందుకు కండక్ట్ చేస్తారు, దిస్ కెన్ బి ఆబ్జెక్టివ్స్ అండ్ ఆల్సో ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద ఇంటర్నల్ ఆడిట్. సో ఎందుకు కండక్ట్ చేస్తారు అంటే టు అసర్టైన్ ద డిగ్రీ ఆఫ్ కంప్లైన్స్ విత్ ద ప్రీ డిటర్మైన్డ్ ప్లాన్స్, పాలసీస్ అండ్ ప్రొసీజర్స్. ఇందాకే అనుకున్నాం కదా మేనేజ్మెంట్కి ఒక ఇంటర్నల్ కంట్రోల్ అనేది ఉంటుంది. ఓకేనా, సో వాళ్ళ పాలసీస్ని డిజైన్ చేస్తారు. ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసే ముందు లేదు అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ చేసే ముందు వాళ్ళంటూ కొన్ని ప్లాన్స్ కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటారు కదా. సో అవన్నీ ప్రాపర్గా రీచ్ అవుతున్నాయా లేదా అని చెక్ చేసుకోవడానికి మన ఇంటర్నల్ మనకి ఏంటి అనే ఇంటర్నల్ ఆడిటింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ టు అసర్టైన్ ద అథెంటిసిటీ ఆఫ్ అకౌంటింగ్ అండ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో యాజ్ ఆఫ్ నౌ ఆర్గనైజేషన్లో జరుగుతున్న ఏంటి అకౌంట్స్ అన్ని ప్రాపర్గా వెళ్తున్నాయా లేదా అండ్ దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ప్రాపర్గా తీసుకెళ్తున్నారా లేదా అని చెక్ చేయడానికి కూడా మనకి ఇంటర్నల్ ఆడిటింగ్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ అండ్ అలాగే ఏంటి ఎఫిషియెంట్గా రిసోర్సెస్ అన్ని ఓకే కంపెనీకి సంబంధించిన రిసోర్సెస్ అన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేస్తున్నారా లేదా ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా యూజ్ చేస్తున్నారా లేదా తెలుసుకోవడానికి కూడా మనకి ఇంటర్నల్ ఆడిట్ యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, అండ్ టు ఎగ్జామిన్ వెదర్ ద అసెట్స్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ ఆర్ ప్రాపర్లీ సేఫ్ గార్డెడ్ ఫ్రమ్ ద లాసెస్. ఓకే, సో ఇయర్ ఎండింగ్ వరకు ఓకే ఎప్పుడో వేరే బయట నుంచి ఎక్స్టర్నల్ ఆడిటర్ వచ్చి చెక్ చేసేంత వరకు ఆ లాస్ని అలాగే కంటిన్యూ చేస్తామా, లేదు కదా. సో అది ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఎంటర్ప్రైజ్కి సంబంధించిన ఓకే అసెట్స్ అన్నింటినీ కూడా ప్రాపర్గా సేఫ్ గార్డ్ చేస్తున్నారా లేదా ఎటువంటి లాసెస్ లేకుండా చూసుకుంటున్నారా లేదా అనేది కూడా మనకి దీంట్లో తెలుస్తుంది. ఓకేనా, నెక్స్ట్ సో దీంట్లో ఏంటి అని అంటే కాస్ట్ ఆడిటింగ్ నెక్స్ట్ది. ఓకేనా, సో బేసికల్గా మనకి ఏంటి అంటే కంపెనీస్ యాక్ట్ 1956 ఉంటుంది కదా. ఓకే, సో ఈ కంపెనీస్ యాక్ట్ 1956లో మనకి ఏంటి అని అంటే సెక్షన్ 233 ఆఫ్ బి అనేది యాడ్ చేశారు. ఓకేనా, త్రూ ద అమెండ్మెంట్ ఆఫ్ 1965. ఓకే, సో దీంట్లో ఏం చేశారు అంటే కొన్ని ఇంపార్టెంట్ డైరెక్షన్స్ ఇచ్చారనమాట ఆడిటర్కి. ఏం డైరెక్షన్స్ ఇచ్చారంటే ఏవైతే కంపెనీస్ ప్రొడక్షన్తోని మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాసెసింగ్ అండ్ మైనింగ్ యాక్టివిటీస్తో డీల్ అవుతున్నాయో ఈ కంపెనీస్ అన్నింటికి కూడా ఓకే సంబంధించిన కాస్ట్ అకౌంట్స్కి సంబంధించిన ఆడిటింగ్ జరపాలి అని. ఓకేనా, సో మనకి ఏంటి అని అంటే 1956 కంపెనీస్ యాక్ట్లో
ఒక అమెండ్మెంట్ తీసుకొని వచ్చారు. ఏం అమెండ్మెంట్ అని అంటే ఓకే, ఇక్కడ మెన్షన్ చేసిన కంపెనీస్ ఉన్నాయి కదా, మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాసెసింగ్, మైనింగ్, ఇలాంటి కంపెనీస్ అన్నిటికీ కూడా ఆడిటింగ్ చెయ్యాలి అని చెప్పేసి. ఓకేనా, సో ఏం ఆడిటింగ్ అది? కాస్ట్ అకౌంట్స్కి సంబంధించిన ఆడిటింగ్ అనమాట. ఓకేనా, అండ్ అలాగే ఏంటి అంటే సెక్షన్ 209 ఆఫ్ 1లో ఏం మెన్షన్ చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్కి కొంత అథారిటీని ఇచ్చారు. ఏం అథారిటీ ఇచ్చారు అని అంటే పవర్ టు రిక్వైర్ సచ్ కంపెనీస్ టు గివ్ particular relating details of use of material and labor and any other items of cost that may be prescribed. సో ఏంటి అంటే పైన మెన్షన్ చేశాం కదా కొన్ని కంపెనీస్, ఆ కంపెనీస్కి సంబంధించిన మేజర్ ఆస్పెక్ట్స్, అవి మెటీరియల్కి సంబంధించిన అయి ఉండొచ్చు, లేబర్కి సంబంధించిన ఆస్పెక్ట్స్ అయి ఉండొచ్చు, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని కంపల్సరీగా సెంట్రల్ గవర్నమెంట్కి ఆ కంపెనీస్ అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇస్తే దాని ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఆడిటింగ్ కండక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఈ ఆడిటింగ్ ఎవరు కండక్ట్ చేస్తారు అంటే ఇట్ ఈస్ కండక్టెడ్ బై అన్ ఆడిటర్. ఓకే, who is either a cost accountant, okay, cost accountant within the meaning of the Cost and Works Accountant Act 1969 అయినా అయి ఉండొచ్చు, లేదంటే ఒక చార్టెడ్ అకౌంటెంట్ అయినా కూడా దీన్ని కండక్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో కాస్ట్ ఆడిట్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి అని అంటే విచ్ గోస్ అకార్డింగ్ టు ద కాస్ట్ అకౌంటెన్సీ ప్రిన్సిపల్స్ అనేది గుర్తు రావాలి. ఈ రకంగా క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంటుంది మనకి. ఓకేనా, సో ఇందాక చూసింది కాస్ట్ ఆడిట్ రిలేటెడ్ ఏంటి అని అంటే మొత్తం అది ఎలా వచ్చింది, కాస్ట్ ఆడిట్ అనే కాంటెక్స్ట్ ఎలా వచ్చింది అనేది చూసాము. కానీ ఎగ్జామ్లో మనని అడిగే క్వశ్చన్ ఎలా ఉండొచ్చు అని అంటే ఓకే, కాస్ట్ ఆడిట్ ఈజ్ టు చెక్ కాస్ట్ అకౌంట్ విచ్ ఈస్ ప్రిపేర్డ్ యాజ్ పర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటెన్సీ. ఓకేనా, సో దీన్ని నేను ఒక క్వశ్చన్ ఫార్మాట్లో ఇచ్చాను, అది ఇక్కడ చూద్దాం. Which of the following audits is referred as verification of correctness of cost accounts and adherence to the కాస్ట్ అకౌంటింగ్ ప్లాన్స్ అని ఇచ్చారు. సో ఒకవేళ మనకి ఆ కాన్సెప్ట్ పైన క్లారిటీ లేదనుకోండి, ఇక్కడ వాళ్ళు 2 సార్లు కాస్ట్ అని చెప్పినా కూడా మనకేంటి అని అంటే మనని మిస్లీడ్ చేయడానికి ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకొని మనకు ఆప్షన్లో కాస్ట్ ఆడిట్ ఉన్నా కూడా ఇంకేదో చూస్ చేసుకుంటాం, రైట్? సో అలా కాకుండా ఏంటి అని అంటే మీరు ఒక్కసారి ఈ క్వశ్చన్ పైన ఫోకస్ చేయండి. ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే ఏవైనా ఆడిట్స్ ఒకవేళ కాస్ట్ అకౌంట్స్తో డీల్ చేసిన, లేకపోతే కాస్ట్ అకౌంటింగ్ ప్లాన్స్తో డీల్ చేసిన, లేకపోతే ఇఫ్ దే ఆర్ డీలింగ్ విత్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కాస్ట్ అకౌంటెన్సీ, ఓకేనా, కాస్ట్ అకౌంటెన్సీ ప్రిన్సిపల్స్తో డీల్ చేసిన వీటన్నిటిని కూడా ఏమంటారు అంటే కాస్ట్ ఆడిట్ అని అంటారు. ఓకేనా, ఫైన్. సో ఇక్కడ ఈ కాస్ట్ ఆడిట్ని కండక్ట్ చేసేటప్పుడు ఒక ఆడిటర్ ఏం చేస్తారు అని అంటే, సో బేసికల్గా ఈ ఆడిట్ని ఇందాక చూసాం కదా, సెక్షన్ 233 ఆఫ్ బి ప్రకారం కండక్ట్ చేస్తారు అని చెప్పి కాస్ట్ ఆడిట్ని. సో దిస్ ఇస్ నథింగ్ బట్ యూజువల్లీ మనకి ఏంటి ఆడిట్ అనేది సెక్షన్ 227 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 1956 ప్రకారం కండక్ట్ చేస్తారనమాట. ఆ ఆడిటింగ్కి ఎక్స్ట్రాగా యాడ్ ఆన్గా చేసి ఇంకొక ఆడిట్ ఏంటి అంటే కాస్ట్ ఆడిట్. అంటే జనరల్గా రెగ్యులర్గా ఇయర్లీ కానీ మంత్లీ కానీ ఒకవేళ చేయాలి అనుకుంటే చేస్తారు అనమాట ఆడిట్ని. సో అలా కాకుండా ఎక్స్ట్రాగా ఇంకా ఆడిట్ కండక్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఏంటి అంటే కాస్ట్ ఆడిట్ కండక్ట్ చేస్తారు. దట్ ఈస్ కండక్టెడ్ అండర్ సెక్షన్ 233B ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 1956. ఓకేనా, సో దీంట్లో కూడా ఏంటి అంటే సేమ్ ఒక కంపెనీకి వర్క్ చేసేటప్పుడు ఆడిటర్కి ఏవైతే పవర్స్ డ్యూటీస్ ఉంటాయో సేమ్ ఈ కాస్ట్ ఆడిటర్కి కూడా అవే డ్యూటీస్ పవర్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో అలా ఫైనల్గా ఏం చేస్తారు వీళ్ళు కూడా ఆబ్వియస్గా ఒక ఆడిటర్ ఫైనల్గా ఏం చేస్తారు రిపోర్ట్ ఇస్తారు. సో ఈ ఆడిటర్ కూడా ఏం చేస్తారు అంటే విల్ గివ్ హిజ్ రిపోర్ట్ టు ద కంపెనీ లా బోర్డ్. ఓకే, వాళ్ళకి ఏ విధంగా కావాలి, ఎంత టైంలో కావాలి కనుక్కొని వాళ్ళకి కంపెనీ లా బోర్డ్కి ఏం చేస్తారు అని అంటే రిపోర్ట్ని సబ్మిట్ చేస్తారనమాట. ఓకేనా, ఫైన్. దట్ ఈస్ హౌ కాస్ట్ ఆడిటింగ్ గోస్. నెక్స్ట్ ఏంటి ట్యాక్స్ ఆడిట్. ఓకే, సో ట్యాక్స్ ఆడిట్ అంటే ఏంటి? ఓకేనా, సో బేసికల్గా మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఉంటుంది. ఓకేనా, సో ఈ ట్యాక్స్ ఆడిట్లో ఏంటి అని అంటే మనకి ఒక కంపెనీ కానీ లేదంటే ఒక ఇండివిజువల్ కానీ ఏంటి ఇన్కమ్ ఎర్న్ చేస్తే దాని బేస్డ్గా ట్యాక్స్ కట్టాలి, రైట్? సో ఆ ట్యాక్స్ కట్టేటప్పుడు మీరు ఒక సీఏ దగ్గరికి వెళ్తే ఆ సీఏ ఏం చేస్తారు అని అంటే బేసికల్గా ఎక్కడ డిడక్షన్స్ చేయొచ్చు, ఓకేనా, ఏం డిడక్షన్స్ చేయొచ్చు, ఏం ఎగ్జెంప్షన్స్ చేయొచ్చు అని చెప్పేసి ఒక చార్ట్
చాట్ ఉంటుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇన్సూరెన్స్ పే చేస్తున్నారు అనుకోండి, దెన్ యూ కెన్ గెట్ దోస్ ఎగ్జెంప్షన్స్ ఆర్ డిడక్షన్స్. అండ్ ఇంకొకటి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ చారిటీస్కి కానీ ఎన్జిఓస్కి కానీ ఇఫ్ యూర్ డొనేటింగ్ ఓకే ఫ్రమ్ యువర్ ఇన్కమ్, దట్ కెన్ ఆల్సో బీ అన్ ఎగ్జంప్షన్ ఫర్ యూ ఓకే ఫ్రమ్ ద ట్యాక్స్, రైట్. సో అలాంటి వాటన్నిటిని కూడా ఏంటి అని అంటే ఓకే వాటికి సంబంధించిన ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. Audit reports are required to be submitted to avail certain deductions and exemptions. మీకు సంబంధించిన ఎక్స్పెన్సెస్ కానీ, ఇన్కమ్స్ కానీ, డిడక్షన్స్ కానీ, ఓకే ఎగ్జెంప్షన్స్ కానీ ఇవన్నిటిని కూడా ఏం చేస్తారు అంటే ఒక ట్యాక్స్ ఆడిటర్ అసెస్ చేస్తారు. అండ్ ఆయన ఇచ్చిన రిపోర్ట్ని ఏంటి అని అంటే ట్యాక్స్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఓకే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ వాళ్ళు దాన్ని వెరిఫై చేసి అప్పుడు దే కెన్ గివ్ అ రిపోర్ట్. ఓకే వాళ్ళు ఏం చేస్తారు, ఎస్ ద హోల్ ప్రాసెస్ ఇస్ గోయింగ్ ప్రాపర్, వీళ్ళు ప్రాపర్గా ట్యాక్స్ కడుతున్నారు అని చెప్పేసి వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. ట్యాక్స్ ఆడిట్ అనేది ట్యాక్స్ అథారిటీస్కి హెల్ప్ అవుతుంది. ఓకే ఫైన్. నెక్స్ట్ ఇంకొక ఆడిట్, ఇదేంటి గవర్నమెంట్ ఆడిట్. ఓకే సో గవర్నమెంట్ ఆడిట్ అనేది యూజువల్గా ఎవరు కండక్ట్ చేస్తారు అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తారు అనమాట. ఓకేనా. సో మనకి తెలుసు క్యాగ్ ఓకే ఆర్టికల్ 148 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే సో బేసికల్గా క్యాగ్ ఏం చేస్తారు, హీ డస్ ఆల్ ద ఆల్మోస్ట్ లైక్ యూనో క్యాగ్కి సంబంధించిన హెడ్ ఎవరైనా ఉన్నారు అండ్ వాళ్ళకి హెల్ప్ చేసే సబార్డినేట్స్ ఎవరైనా వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు అని అంటే దే విల్ డూ ఆడిటింగ్ ఆఫ్ ఆల్ ద గవర్నమెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్. అవి సెంట్రల్ అయినా అయి ఉండొచ్చు, స్టేట్ అయినా అయి ఉండొచ్చు. ఒకవేళ సెంట్రల్కి సంబంధించిన ఆడిటింగ్ ఏదైనా చేశారనుకోండి, సో సెంట్రల్కి సంబంధించిన ఏంటి గవర్నమెంట్ ఎక్స్పెన్సెస్ ఎలా జరుగుతున్నాయి ఓకేనా, అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి అలాట్ చేసిన అమౌంట్ని ఎలా యూటిలైజ్ చేస్తున్నారు ఓకేనా, దానికి సంబంధించిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ ఓకే ప్రాపర్ శాంక్షన్స్ కానీ ఇవన్నీ ప్రాపర్గా వెళ్ళాయా లేదా అండ్ వాళ్ళ రికార్డ్స్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా ఏంటి అని అంటే మనకి క్యాగ్ చూసుకుంటుంది అనమాట. ఓకే సో ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఆడిటింగ్ ఏదైనా చేశారనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది అని అంటే ఓకే క్యాగ్ ఆ రిపోర్ట్ని ప్రెసిడెంట్కి సబ్మిట్ చేస్తుంది అనమాట. ఓకే సో దిస్ ఈస్ మెన్షన్ అండర్ 151 ఆఫ్ వన్ ఆఫ్ ద ఆర్టికల్ 151 ఆఫ్ వన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకేనా. సో దాంట్లో మనకి ఏం చేస్తారు అని అంటే క్యాగ్ తీసుకెళ్ళి ప్రెసిడెంట్కి ఇస్తే ప్రెసిడెంట్ ఏమో ఓకే దాన్ని పార్లమెంట్లో సబ్మిట్ చేస్తారు అండ్ ఆ పార్లమెంట్లో సబ్మిట్ చేసిన దాని రిపోర్ట్ బేస్డ్ కానీ పార్లమెంట్లో మనకి డిస్కషన్స్ జరుగుతాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మనం కొన్నిసార్లు చూస్తాం కదా క్యాగ్ రిపోర్ట్ వచ్చింది, దాంట్లో ఈ పలానా డిపార్ట్మెంట్ లేకపోతే ఈ పలానా మినిస్ట్రీకి అలాట్ చేసినామని మిస్యూజ్ అయ్యాయి అని చెప్పి. సో ఆ క్యాగ్ రిపోర్ట్ ఏంటి, ఇలాంటి రిపోర్ట్ అనమాట. క్యాగ్ కండక్ట్ చేసిన ఆడిట్స్లో మనకి తెలుస్తాయి అన్నమాట. అదే ఒకవేళ స్టేట్కి సంబంధించిన ఆస్పెక్ట్స్ని ఆడిట్ చేసింది అనుకోండి, సో అప్పుడు ఏం చేస్తుంది అని అంటే ఆ రిపోర్ట్ని ఎవరికి సబ్మిట్ చేస్తుంది, ఇట్ ఈస్ సబ్మిటెడ్ టు ద గవర్నర్ అండ్ ఆ గవర్నర్ ఏం చేస్తారు మళ్ళీ స్టేట్ లెజిస్లేచర్కి రిటర్న్లో సబ్మిట్ చేస్తారు. దిస్ గోస్ విత్ ద ఆర్టికల్ 151 ఆఫ్ 2. ఓకే 151 ఆఫ్ 2లో మనకి ఏంటి అని అంటే గవర్నర్కి క్యాగ్ సబ్మిట్ చేస్తుంది, అండ్ గవర్నర్ తీసుకెళ్ళి స్టేట్ లెజిస్లేచర్లో దాన్ని సబ్మిట్ చేస్తారు అండ్ స్టేట్ లెజిస్లేచర్లో దాని రిలేటెడ్ డిస్కషన్స్ జరుగుతాయి అన్నమాట. సో మీరు బేసికల్గా ఏంటి అంటే ఇక్కడ మీరు నార్మల్గా బయట వేరే మీ అకాడమిక్స్ చదివేటప్పుడు ఒక రకమైన ప్రిపరేషన్ ఉండాలి అండ్ వెన్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ అ కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం ఏంటి అని అంటే చాలా లింకప్స్ ఉండాలి మీకు. ఇప్పుడు మీరు ఆడిటింగ్ చదువుతున్నారు, ఆడిటింగ్ వరకే నేను పరిమితం అవుతాను, ఇది మాత్రమే చదువుతాను అని అనకుండా మీకు ఇక్కడ ఏదైనా జనరల్ స్టడీస్కి సంబంధించిన ఆస్పెక్ట్ వచ్చింది అనుకోండి, దాంతో మీరు కనెక్ట్ అవ్వాలి ఓకేనా, దాన్ని మీరు రిలేట్ చేసుకోవాలి. అరే ఈ పలానా టాపిక్ ఇక్కడ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని వచ్చింది, ప్రజెంట్ ఆడిటర్ జనరల్ ఎవరు ఓకేనా, నెక్స్ట్ ఆడిటర్ జనరల్ ఎవరు, దానికి సంబంధించిన ఆర్టికల్ ఏంటి, వాళ్ళ రోల్స్ డ్యూటీస్ ఏముంటాయి ఓకేనా. అండ్ అలాగే ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ వచ్చాయి ఓకే. ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు స్టేట్ లెజిస్లేచర్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది ఓకే, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్లో జరిగే పార్లమెంట్లో జరిగే డిస్కషన్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మీరు ఒకసారి మీ ఈ పలానా ఆడిటింగ్ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఓకే మీరు ఇలా చదివేటప్పుడు ఏంటి అని అంటే మీరు పక్కన ఒక నోట్ మేకింగ్ చేసుకోండి, తర్వాత మీరు చూడాల్సిన ఆస్పెక్ట్స్ ఏంటి అని. క్యాగ్ ఓకే ఆర్టికల్ 148, ఆర్టికల్ 151, ఆర్టికల్ 149 ఏం చెప్తుంది, ఇవన్నీ ఒక్కసారి చూసుకున్నారనుకోండి మీకు అటు ఆడిటింగ్ కంప్లీట్ అవుతుంది అండ్ అలాగే మీకు ఏంటి అంటే మీ జిఎస్కి కూడా హెల్ప్ అవుతుంది ఓకేనా. ఫైన్.
నెక్స్ట్ ఇంకొకటి సెక్రటేరియల్ ఆడిట్. ఓకే. సో దీని బేస్డ్గా నేను క్వశ్చన్ మీకు 1 మినిట్ 1 మార్క్ సిరీస్లో చేశాను. సో అక్కడ ఒక్కసారి ఆ క్వశ్చన్ని రిఫర్ చేయండి. ఓకే. సో సెక్రటేరియల్ ఆడిట్ అంటే ఏంటి అంటే బేసికల్గా కొన్ని మేజర్ కంపెనీస్ ఉంటాయి కదా, ఆ కంపెనీస్లలో ఏంటి అని అంటే మనకి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, సెక్రటేరియల్ డిపార్ట్మెంట్ అని. ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అని అంటే నెంబర్ ఆఫ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే. లైక్ కీపింగ్ ద స్టాట్యుటరీ రికార్డ్స్ని కానీ మెయింటైన్ చేయడం, ఓకే, స్టాట్యుటరీ రికార్డ్స్ని మెయింటైన్ చేయడం అండ్ కమ్యూనికేషన్ కోఆర్డినేషన్ని బిల్డ్ చేయడం బిట్వీన్ ద ఎవరు షేర్ హోల్డర్స్ అండ్ మేనేజ్మెంట్ అండ్ వర్కర్స్, ఓకేనా. అండ్ మల్టిపుల్ ఆస్పెక్ట్స్ అన్నిటిని మీటింగ్స్ని కండక్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఎవరి డ్యూటీ ఉంటుంది అని అంటే సెక్రటేరియల్ డిపార్ట్మెంట్ డ్యూటీ ఉంటుంది అనమాట. సో ఇది ఏం చేస్తుంది అని అంటే ఓకే, so this will ensure that the company complies, okay, company complies with the provisions of the Companies Act of 1956 and other అప్లికబుల్ లాస్. సో కంపెనీ లా ప్రకారమే ఇది 1956 యాక్ట్ ప్రకారమే ఒక కంపెనీ నడుచుకుంటుందా లేదా, ఓకే. అండ్ అలాగే దానికి సంబంధించిన ఇంకేమైనా లాస్ ఉంటే ఆ లాస్ ప్రకారమే వెళ్తున్నాయా లేదా కంపెనీస్, అండ్ ఇంకేమైనా వైలేషన్స్ జరుగుతున్నాయా లేదా, ఇవన్నీ కూడా చూసుకొని, ఓకే, ఇవన్నిటిని కూడా చూస్తూ ఉండే ఆడిట్ని ఏమంటారు అంటే సెక్రటేరియల్ ఆడిట్. ఒకవేళ మీకు క్వశ్చన్లో ఏంటి అని అంటే ఇఫ్ ద నేను చెప్పాను కదా ఇందాక ఏంటి మన 1 మినిట్ సిరీస్లో ఉంది. సో ఇఫ్ ద కంపెనీస్ ఆర్ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉండొచ్చు అని అంటే వెదర్ టు డిసైడ్, ఓకే, ఎలా ఉండొచ్చు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద కంపెనీస్ ఆర్ ఫాలోయింగ్ ద company laws or not, it is audited by, okay, if the companies are compiling with the company's laws or other related laws or not, is audited by which type of audit అంటే సెక్రటేరియల్ ఆడిట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఇంకొకటి మేనేజ్మెంట్ ఆడిట్. ఇది కూడా ఇంపార్టెంట్. సో బేసికల్గా మనకి తెలుసు ఒక ఆర్గనైజేషన్ రన్ అవ్వాలంటే ప్రాపర్ మేనేజ్మెంట్ ఉండాలి, రైట్. సో దాన్ని మనము మన ఆడిటింగ్ భాషలో ఏమంటాము, ఇంటర్నల్ కంట్రోల్ అని అంటాము, రైట్. సో ఇంటర్నల్ కంట్రోల్లో బేసికల్గా ఏం చేస్తాము, వీ టేకప్ ఆల్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ ద కంపెనీ. సో ప్రాపర్గా ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిన ప్లానింగ్ ప్రాపర్గా జరిగిందా లేదా, దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నారా లేదా, ఏ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ అవుతుంది లేదు, అన్నీ కూడా మనము ఇంటర్నల్ కంట్రోల్లో చూస్తాము, రైట్. సో ఇక్కడ ఏంటి అని అంటే అదంతా చేసేది ఎవరు, మేనేజ్మెంట్. సో ఆ మేనేజ్మెంట్ యొక్క ప్రాసెస్ అండ్ ఆ ప్రాసెస్ యొక్క ఫంక్షనింగ్ ప్రాపర్గా జరుగుతుందా లేదా అని చూడడమే మేనేజ్మెంట్ ఆడిట్ అనమాట, ఓకేనా. ఫైన్. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ కన్ఫైన్డ్, ఓకే, ఒక కంపెనీకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్కే కాదు, ఈవెన్ ద గవర్నమెంట్కి సంబంధించిన బ్రాంచెస్లో కానీ వీటన్నిటిలో కూడా ఏంటి అంటే మేనేజ్మెంట్ ఏదైతే అనుకుందో ఆ ఆబ్జెక్టివ్స్ని ఫుల్ఫిల్ చేయగలుగుతుందా లేదా అని చెక్ చేసుకోవడమే మన మేనేజ్మెంట్ ఆడిట్ అనమాట, ఓకేనా. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఓకే, ఒకవేళ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టార్గెట్ పెట్టుకున్నారు, ఓకే, ఈ ఇయర్ ఒక 6% గ్రోత్ పెరగాలి కంపెనీకి అని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఆ టార్గెట్ రీచ్ అవుతుందా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది, బేస్డ్ ఆన్ ద మేనేజ్మెంట్ ఆడిట్. అది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే మేనేజ్మెంట్ తీసుకున్న డెసిషన్స్ బేస్డ్గానే మనకు అది పాసిబుల్ అవుతుంది కదా. సో ఆ డెసిషన్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అని మనకి ఈ మేనేజ్మెంట్ ఆడిట్ ద్వారా తెలుస్తుంది అనమాట, ఓకే. సో దానివల్ల ఏంటి అని అంటే బెటర్ సౌండ్ మేనేజ్మెంట్ అనేది, అంటే బెటర్గా మేనేజ్మెంట్ని వాళ్ళు డిజైన్ చేసుకోగలుగుతారు అండ్ ఆల్సో మోస్ట్ ఎఫెక్టివ్ రిలేషన్షిప్ విత్ ద outside world and smooth running of the internal organization. సో వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తున్నారా, ఓకే, వాళ్ళ గోల్స్ని అచీవ్ చేయడంలో వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారా లేదా, కాంపిటీటర్స్ని ఎలా ఫేస్ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు డెసిషన్ తీసుకోవడానికి మనకి ఏంటి అని అంటే మేనేజ్మెంట్ ఆడిట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది, ఓకేనా.